ఆదికాండము 5వ అధ్యాయంలోని మొత్తం 32 వచనాలు ఉన్నాయి. ఈ 32 వచనాలను కానీ మీరు చదివితే ఈ 32 వచనాల్లో నుంచి మనం ధ్యానం చేసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. అయితే ధ్యానానికి అర్థం కాని విషయాలు కూడా ధ్యానించడానికి దేవుడు ఆలోచనలు ఇస్తే ఆ ఆలోచనలు బట్టి ఆ మాటలను జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా మంచిదని రాత్రి నాకు ఈ బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు అర్థమైంది. ఇందులోని ఆదాము నుండి నోవాహు వరకు ఆ వంశావళి ఉంది. ఆదాము నుండి నోవాహు వరకు అంటే ఎవరు ఎవరికి పుట్టారు, ఎవరు ఎవరికి జన్మించారు, ఎవరు ఎవరి కన్నారు అనే ఈ వంశావళి ఉంది. ఈ వంశావళి చదువుతున్నప్పుడు ఆదాము నుండి ఆ మొదటి వచనం రాస్తుంది కదా, ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను, మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. అక్కడ దాకా మొదటి మానవుని యొక్క ఈ భూమి మీద దేవుడు ఎలాగున చేశాడో అలాగ చేసిన ఆ ఆదాముని దేవుడు ఎలాగున దీవించాడో ఆ విషయాలు చెప్పి 3వ వచనంలోని ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. ఎన్నో సంవత్సరంలో ఆదాము షేతును కన్నాడంట? 130 ఏండ్లు. 4వ వచనంలోని షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. ఆదాము మొత్తం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడంట? 930 ఏండ్లు బ్రతికి 930 సంవత్సరాలు బ్రతికాడు. తర్వాత 6వ వచనంలో ఏముంది? షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషును కనెను. ఎనోషును కనిన తర్వాత షేతు 807 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేతు బ్రతికిన దినములన్నీ 912 ఏండ్లు. ఆయన ఆదాము ఏమో 930 సంవత్సరాలు బ్రతికితే ఆదాము యొక్క కుమారుడైన షేతు 912 ఏండ్లు బ్రతికాడు. అప్పుడు అతడు మృతి పొందెను. తర్వాత ఈ 9వ వచనం, ఎనోషు 90 సంవత్సరములు బ్రతికి కేయినాను కనెను. కేయినాను కనిన తర్వాత ఎనోషు 817 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎనోషు దినములన్నీ 905 ఏండ్లు. 930 సంవత్సరాలు, 917 ఏండ్లు, 905 సంవత్సరాలు. తర్వాత 12వ వచనంలోని కేయినాను 70 ఏండ్లు బ్రతికి మహాలేలును కనెను. మహాలేలును కనిన తరువాత కేయినాను 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కేయినాను దినములన్నీ 910 ఏండ్లు. 910 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. మీరు ఇలా చదువుకొని వెళ్ళండి కిందకి. ఇంకా అలా చదువుకొని వెళ్తూ ఉంటే నేను ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఏం అర్థమైందంటే, ఆదాముకి చాలామంది పుట్టారు. చాలామందిలో నుంచి ఒకే ఒక వ్యక్తి యొక్క ప్రస్తావన ఇక్కడ ఇవ్వబడింది. ఆ వ్యక్తి ఎవరు? షేతు. షేతు కూడా చాలామంది పుట్టారు, కానీ ఒకే ఒక వ్యక్తి యొక్క ప్రస్తావన ఇవ్వబడింది. ఎవరతను? ఎనోషు.
అవునా కదా? ఎనోషు కూడా చాలామంది పుట్టారు. ఎంతమంది ప్రస్తావన ఇవ్వబడింది? ఒక వ్యక్తి ప్రస్తావన ఇవ్వబడింది. ఎవరతను? ఆయనకు కూడా చాలామంది పుట్టారు. కానీ అతని తర్వాత కూడా ఎంతమంది ప్రస్తావన ఇవ్వబడింది? ఒక్కరి ప్రస్తావన ఇవ్వబడింది. అంటే అర్థం ఏంటి? ఒకవేళ దేవుడు ఆదాముకి పుట్టిన పిల్లలు అందరి పేర్లు రాయొచ్చు కదా. ఒకవేళ దేవుడు షేతుకు పుట్టిన పిల్లలందరి పేర్లు రాయొచ్చు కదా. ఒకవేళ దేవుడు ఏనోషుకు పుట్టిన పిల్లలు అందరి పేర్లు రాయొచ్చు కదా. దేవుడు ఎందుకు ఒక్కరి పేరే ప్రస్తావించుకుంటూ వస్తున్నాడు? ఎందుకు ఆ ఒక్కరి పేరునే రాపిస్తా వస్తున్నాడు మోషే చేత దేవుడు? అంటే నాకు ఇందులో అర్థమైన విషయం ఏంటంటే, దేవుడు అవసరత దృష్ట్యా మొదటి మాట ఏంటంటే, దేవుడు అనవసరంగా ఏది రాపించడు, అనవసరంగా ఏది చేయడు. ఒకవేళ రాపించాలనుకుంటే వాళ్ళందరి పేర్లు రాపించవచ్చా, రాపించకూడదా? రాపించగలడు ఆయన. కానీ అది అవసరమా, అనవసరమా? దేవుడి దృష్టికి, దేవుడికి ఏమనిపించింది? అవసరం అనిపించిందా, అనవసరం అనిపించిందా? అవసరం లేదనిపించింది వాళ్ళందరి పేర్లు. కానీ వీళ్ళ పేర్లు మాత్రమే అవసరం అనిపించింది. అంటే పేర్లు రాసేటప్పుడు కూడా దేవుడు ఇది తర్వాత తరానికి, తర్వాత కాలానికి అవసరమా, అవసరం కాదా అని ఆలోచించి, ఆ ఆలోచనలో నుంచి ఈ బైబిల్ గ్రంథంలో ఏముండాలి, ఏముండకూడదు అనేది దేవుడు ఉంచాడు. ఇక్కడ నాకు ఒక మాట అర్థమవుతుంది. ఏమర్థమవుతుందంటే, మన దేవుడు ఏదైనా జరిగించాలనుకున్నప్పుడు, ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ఏదైనా నెరవేర్చాలనుకున్నప్పుడు ఇది అవసరమా, అవసరం కాదా అనే సంగతిని పరిగణలోకి తీసుకుంటాడు. ఉదాహరణకి యోహాను సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం మనం చదువుకుంటే, ఆయన యూదయ దేశమును విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. జాగ్రత్తగా మాట్లాడండి. యూదయ దేశం ఎక్కడ ఉందంటే, ఉత్తరం వైపు ఒకటి, దక్షిణం వైపు ఉన్న ప్రాంతాలు. గలిలయ అనేదేమో ఉత్తరం వైపు ఉన్న ప్రాంతం, ఈ యూదయ అనేదేమో దక్షిణం వైపు ఉన్న ప్రాంతం, కింద భాగంలో ఉన్న ప్రాంతం యూదయ. గలిలయ అనేదేమో పై భాగంలో ఉన్న ప్రాంతం అది. సరే, ఇప్పుడు యేసు ప్రభు ఈ యూదయ నుంచి ఈ గలిలయకి ఎందుకు వెళ్ళాడు? దేనికి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చింది? అక్కడ రాస్తుంది ఏముంది? బాప్తీసమిచ్చి యోహాను శిష్యుల కంటే యేసు ఎక్కువ శిష్యులను చేసుకొని ఉన్నాడు, ఆయన బాప్తీసమము ఇస్తున్నాడని ఎవరికి తెలిసింది? ఎవరికి తెలిసింది? పరిసయ్యులకనా? పరిసయ్యులకు తెలిసింది. ఇప్పుడు యూదయలో ఉన్న మత పెద్దలకు తెలిసింది, పెద్ద స్థానాల్లో ఉండేవాళ్ళు తెలిసింది. తెలిసినంత మాత్రాన యేసు ప్రభు యూదయాన్ని విడిచి వెళ్ళిపోవాలా? తెలిసినంత మాత్రాన యేసు ప్రభు యూదయాన్ని వదిలేసి వెళ్ళిపోవాలా? ఆ ప్రాంతాన్ని వదిలేసి భయపడి వెళ్ళిపోయేటప్పుడు మన భాషలో ఏం చెప్పాలి? పరిసయ్యులు, శాస్త్రులు అందరూ ఏమనుకుంటున్నారు? వీడు భయపడి వెళ్ళిపోయాడురా, ఇక వీడు మన దగ్గర రాడు, ఇక మనల్ని ఏమీ ఎక్కడ ప్రశ్నించడు, లేకపోతే మొన్నటిదాకా వాక్యాలు చెప్పి పరిసయ్యులు, శాస్త్రులు సమాధులు, మీరు సున్నం కొట్టిన సమాధులు, అది ఇది అంటున్నాడు, ఈ దెబ్బతో యేసు ప్రభు గొడవ అయిపోయింది, ఇక యేసు ప్రభు ఇక్కడ ముఖం చూపించుకోలేడు అని ఒకవేళ పరిసయ్యులు అందరూ కూడా యేసు ప్రభు యూదయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళందరూ ఏమనుకొని ఉంటారు? ఇంక యేసు ప్రభు మనతో పెట్టుకోడు, యేసు ప్రభు మన దగ్గర రాడిక, యేసు ప్రభుకి మనం అంటే ఏంటో బాగా అర్థమైంది అని ఒకవేళ వీళ్ళు సెలబ్రేషన్, ఒకవేళ పండగ చేసుకుంటున్నారేమో. యేసు ప్రభు వెళ్ళిపోవడాన్ని, యేసు ప్రభు విడిచిపెట్టడాన్ని వీళ్ళు ఒక ఫెస్టివల్గా, ఒక పండగగా, ఒక ఉత్సాహంగా, మనంతటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, మనకు నిజంగా వాడు భయపడ్డాడు అనే
ఒక లోపల ఆ ఆలోచనతో ఆ ప్రజలందరూ ఉన్నారేమో. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే యేసు ప్రభువు యూదయాన్ని విడిచి గలిలయకి ఎందుకు వెళ్తున్నాడు? దేనికి వెళ్తున్నాడు? అవసరతను బట్టి వెళ్తున్నాడా, అనవసరంగా వెళ్తున్నాడా? జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. అవసరతను బట్టి వెళ్తున్నాడా, అనవసరంగా వెళ్తున్నాడా? యేసు ప్రభు ఏది చేసినా అనవసరంగా ఏది చేయడు. ఏది చేసినా అవసరతను గుర్తుపెట్టుకొని చేస్తాడు. చాలాసార్లు మనమే ఏం చేసినా ఎలా చేస్తాం? అవసరతను బట్టి చేస్తామా, అనవసరంగా చేస్తామా? చాలాసార్లు మనం చేసే చాలా పనులు అనవసరమైన పనులే. అవి ఎంత అవసరము, అవసరమైన వాటి మీద మనసు పెడతాం. అసలు అవసరమైనవి చేయాలనే ఆ ఆలోచన మనకు ఉంటుంది. అసలు ఆ అవసరమైన వాటిని జరిగించాలనే ఆ తాత్పర్యం మనలో కలుగుతుంది. అంటే నాకు తెలిసి మీరు రోజంతట్లోని అవసరమైనవి ఎన్ని చేశారు, అనవసరమైనవి ఎన్ని చేశారు ఒక పేపర్ మీద రాసుకోండి. ఎక్కువగా ఏం కనబడతాయి? అందులోనే అనవసరమనే కనబడతాయి. అందుకే నాకు తెలిసి ఈరోజు దేవుణ్ణి నమ్ముకొని, ప్రభువుని నమ్ముకొని ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా మన జీవితాల్లో ఇంకా చేయవలసినవి, జరగవలసినవి, నెరవేరవలసినవి అలాగే ఉండిపోతున్నాయి. కారణం ఏంటంటే మనం అవసరమైన వాటి మీద దృష్టి పెడతలేదు, అనవసరమైన వాటి మీద దృష్టి పెడుతున్నాం. అంటే అనవసరం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు టైం పాస్ అన్నమాట. అంటే కాలాన్ని, సమయాన్ని వ్యర్థం చేసుకోవడం. యేసు ప్రభు ఇక్కడి నుంచి గలిలయకి వెళ్తున్నప్పుడు కాలాన్ని, సమయాన్ని వ్యర్థం చేసుకున్నట్టుగా నాకైతే కనిపించలే. ఎందుకు కనిపించలేదంటే చూడండి, తర్వాత వచనం చదవండి. అయినను యేసే బాప్తిస్మము ఇవ్వలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చిచుండిరి. జాగ్రత్తగా ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చిన గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారును ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకునుటకు ఎన్ని గంటలకి? రాత్రి పగలు అక్కడికి రాగా యేసు ఇంకా అక్కడి నుంచి వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం స్టార్ట్ అవుతుంది. అక్కడ ఎవరెవరు? సమరయ స్త్రీ, యేసు ప్రభు మాట్లాడడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యూదయ నుంచి యేసు ప్రభు గలిలయకి ఎందుకు వెళ్తున్నాడు? దేనికి విడిచిపెట్టాడు? ఇప్పుడు అక్కడ పరిశీలందరూ ఏమనుకుంటున్నారు? సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఏమని? యేసు ప్రభు భయపడ్డారా, పిరుకోడ్రా, పారిపోతున్నారా, ఇంక మన దగ్గరికి నిలవలేడు అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు ఏ దారి గుండా వెళ్ళవలసి వచ్చింది? సమరయ మార్గము గుండా వెళ్ళవలసి వచ్చింది. అంటే సమరయ మార్గం గుండా వెళ్తున్న యేసు ప్రభు సుకార్ అనే ప్రాంతానికి వచ్చి యాకోబు బావి దగ్గర కూర్చొని 12 గంటలకి అక్కడ కూర్చొని, ఇది పక్కా ప్లానా? అనుకోకుండా జరుగుతున్న సంఘటన ఇది. చెప్పాలా? ఇది పక్కా ప్లాన్ అంటారా, లేకపోతే సడన్గా జరిగిన సంఘటన అది? చెప్పండి. ప్లానే, పక్కా ప్లానే. ఎవరిది? యేసు ప్రభుది. 12 గంటలకి సమరయ స్త్రీ అక్కడికి వస్తే నాకు తెలుసు. ఆమె యేసు ప్రభుని ఏం అడగాలో అడుగుతున్నా ఆయనకు తెలుసు. యేసు ప్రభు 12 గంటలకి ఆ బావి దగ్గర కూర్చోవాలి. ఆ బావి దగ్గర 12 గంటలకి యేసు ప్రభు ఉండాలి. ఆ బావి దగ్గరికి వచ్చే ఒక్క స్త్రీతో యేసు ప్రభు 12 గంటలకి మాట్లాడాలి. అంటే యేసుక్రీస్తు ఆ ప్రయాణంలోని అలసిన రీతినే అక్కడ కూర్చున్నట్టు మనకు కనబడుతుంది. కానీ
వాస్తవానికి యేసుక్రీస్తు అక్కడ కూర్చోవడం వెనకాల ఒక స్త్రీని రక్షణలోనికి నడిపించాలని, ఒక స్త్రీకి సువార్త చెప్పాలని, ఒక స్త్రీ యొక్క జీవితాన్ని మార్చాలని యేసుక్రీస్తు అక్కడ కూర్చున్నాడు. అంటే ఇక్కడ ఒక మాట చెప్తాను, ఆ బావి దగ్గర యేసు ప్రభు అనవసరంగా కూర్చున్నాడా, అవసరతను బట్టి కూర్చున్నాడా? చెప్పాలా? మిమ్మల్ని ఒక మాట అంటాను, మీరు నేను ఇప్పుడు వరకు చాలా చోట నిలబడ్డాం, చాలా చోట కూర్చున్నాం, చాలా చోట మాట్లాడుతున్నాం. నిజంగా అవసరతను బట్టి అక్కడ కూర్చుంటున్నామా? అవసరతను బట్టే నిలబడుతున్నాం అక్కడ? అవసరతను బట్టే మాట్లాడుతున్నాం అక్కడ? చెప్పండి. కొన్నిసార్లు మన వాళ్ళు కూర్చుంటారు, గంటల గంటలు అక్కడ కూర్చుంటారు. ఏమ్మా ఎంతసేపు కూర్చున్నామంటే, ఏం పని లేక వచ్చి కూర్చున్నాను, ఇంట్లో పని అయిపోయింది, వంట పని అయిపోయింది, అంతా అయిపోయి ఎక్కడ కూర్చున్నారు వీళ్ళు? దాయాల ఆట దగ్గర, బారాకట్ట ఆట దగ్గర, లేదా మన వాళ్ళు కాఫీ దగ్గర, ఆ సెంటర్లో ఈ సెంటర్లో బండి పక్కన పెట్టి ఒక గంట సేపు అలా కూర్చొని, ఏమండి బ్రదర్ ఏంటి ఎంతసేపు నించున్నారు? ఒక గంట సేపు నించున్నాం పాస్టర్ గారు. ఎందుకు? ఏం లేదండి, ఏం తోచడం లేదండి, వచ్చి కూర్చున్నాం ఇక్కడ. మొన్న ఒక ఆయన అన్నాడు, రిటైర్డ్ అయిపోయిన ఎంప్లాయీస్ అందరం కలిపి ఒక రూమ్ కట్టుకుంటున్నాం పైన అని. ఎందుకు అంటే ఖాళీ సమయం వచ్చి కూర్చోడానికి కాడ. సరే, ఈ లోకంలో ఉన్న వాడికి వాడు ఎక్కడ కూర్చుంటున్నాడో, ఎక్కడ నిలబడుతున్నాడో ఆ అవసరతని అర్థం చేసుకోకుండా వాడు తన జీవితాన్ని జీవించేస్తున్నాడు, అయిపోతుంది. కానీ ప్రభువు నమ్మిన మనం, ప్రభువుని విశ్వసించిన మనం, నువ్వు కూర్చుంటున్న స్థలం కూడా, నువ్వు నిలబడుతున్న స్థలం కూడా, నువ్వు మాట్లాడుతున్న స్థలం కూడా ఒక అవసరతని ఎరిగిన వ్యక్తిగా నువ్వు ఉంటే, నీ అంత దేవునిలోని ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తి ఇంకొకడు ఉండడు. నిజంగా నీ అంత విశ్వాస సంబంధమైన వాడు ఇంకోడు ఉండడు. ఈరోజు సాధకరమైన సంగతి ఏంటంటే, ప్రభువుని విశ్వసించిన మనం, ప్రభువులో ఎదుగుతున్న మనం, ఎక్కడ మన అవసరత ఉంది, ఎక్కడ మన అవసరతను ఉపయోగించాలి, ఎక్కడ మనం ఆ అవసరతను గుర్తించాలి, ఇది ఎరగకుండానే బ్రతికేస్తున్నాం, ఇది తెలుసుకోకుండానే బ్రతికేస్తున్నాం, ఇది గుర్తించకుండానే బ్రతికేస్తున్నాం. అందుకే ఆత్మ రక్షణ పొందడం లేదు. అనేక మంది ప్రభు ప్రేమను ఎరగటం లేదు, ప్రభు ప్రేమ దగ్గర రావట్లేదు. నువ్వు నిజంగా బస్సులో కూర్చున్న అక్కడ కూడా అవసరతను గుర్తించాలి. నువ్వు ట్రైన్లో కూర్చున్న అక్కడ కూడా ఒక అవసరతను గుర్తించాలి. నువ్వు రోడ్డు మీద ఆటోలో కూర్చున్నావు, ఒకవేళ ఆటో వెళ్తున్న ఆటోలో కూర్చున్నావు, అక్కడ కూడా ఒక అవసరతను గుర్తించాలి. నువ్వు రోడ్డు మీద నిలబడ్డా అక్కడ కూడా ఒక అవసరతను గుర్తించాలి. ఒక క్రైస్తవుడు ఎక్కడ జీవిస్తున్న ప్రతి స్థలములోని ఒక అవసరతను కలిగే దేవుడు నిలవబెట్టిన సంగతిని మర్చిపోకూడదు. యేసు ప్రభు ఆ బావి దగ్గర అనవసరంగా కూర్చోలేదు, అవసరతను బట్టి కూర్చున్నాడు, ఒక స్త్రీని రక్షించాలని. అలాగనే ఆదికాండం 5వ అధ్యాయంలోని ఒక్కొక్క పేరు ఎందుకు రాసుకొచ్చాడంటే, మిగిలిన పేర్లు అనవసరం, ఈ పేరే అవసరం. ఆ అవసరమైన పేరుని దేవుడు ప్రస్తావించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మీకు అందరికీ మాట చెప్తున్నాను, ఈ మాట గుర్తుపెట్టుకోండి. సమయమును సద్వినియోగం చేసుకోండి. జ్ఞానుల వలె ప్రవర్తించండి, అజ్ఞానుల వలె ప్రవర్తించకండి. ఎఫెసీ రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు ఎఫెసీ సంఘంలోని విశ్వాసులతో చెప్పాడు, కాలము సంకుచితంగా ఉంది, దినములు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి, ఎటు చూసినా ప్రమాదకరమైన పరిస్థితులే. ఈ పరిస్థితుల మధ్యలోనే కాలాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోండి. అవసరమైన వాటి మీదే మనసు పెట్టండి, అనవసరమైన వాటి మీద మనసు పెట్టకండి. అనవసరమైన వాటి గురించి పెద్ద ఎక్కువ సమయాన్ని కేటాయించకండి. అనవసరమైన వాటి కొరకు ఎక్కువగా పరిగెట్టకండి. అనవసరమైన వాటి కొరకు టెన్షన్ పడకండి, కలవరపడకండి, హృదయం లోపలికి భయాలు తెచ్చుకోకండి. అవసరమైన వాటిని తలంచండి. దేవుడు వాటిని ఖచ్చితంగా మీ జీవితాల్లో జరిగిస్తాడు, మీ కుటుంబాల్లో జరిగిస్తాడు. నిజంగా నీ కుటుంబంలో, నీ జీవితంలో ప్రభువా ఇది నాకు అవసరం, ఇది జరగాలి, ఇది నెరవేరాలి అంటే అది నీకు అవసరమని ఎరిగిన దేవుడు ఆ అవసరతను ఖచ్చితంగా నీకు తీరుస్తాడు. ఆయన
నీకు జరిగిస్తాడు ఆయన, నీకు నెరవేరుస్తాడు ఆయన. నీ పక్షంగా ఆ కార్యాన్ని జరిగించడానికి తానే ఆ కలుగు చేసుకొని ఆ విషయంలోని ఒక అద్భుతమైన కార్యాన్ని నీ పక్షంగా దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మాటను మీ మనసులో ఉంచుకొని ఒకటది. రెండోదిగా చూడండి, నేను ఈ యొక్క వంశావళిని చదువుతున్నప్పుడు ఈ వంశావళిలో నుంచి నాకు అర్థమైన మరొక మాట ఏంటంటే ఇలాగ అర్థమైంది. చూడండి, ఆదాము నుండి ప్రస్తావించిన మరొక వ్యక్తి ఎవరు? షేతు. షేతు నుండి ప్రస్తావించిన మరొక వ్యక్తి ఎవరు? ఎనోషు. ఎనోషు తర్వాత ప్రస్తావించబడ్డ ఇంకో వ్యక్తి ఎవరు? కేయినాను. జాగ్రత్తగా వినండి. అంటే దేవుడు ఈ వంశావళిని కంటిన్యూ చేసాడా, మధ్యలో ఆపేసాడా? ఏమ్మా, కొనసాగించాడా, ఆపేసాడా? నేను ఇలాగంటాను ఒక మాట. దేవుడు ఈ వంశావళిని కొనసాగించడానికి ఈ వంశావళిలోని గొప్పవాళ్ళు ఎవరు? మీకు అర్థమైందా? అర్థం కాదు నా మాట. అర్థమైందా? కొన్నిసార్లు ఏం చెప్తామంటే, రే నీ గురించే రే ఈ పని చేస్తున్నాను, నీ గురించే వస్తాను నేను అంటాం కదా, అంటారు కదా కొన్నిసార్లు. ఈ వంశావళి ఇలా కొనసాగడానికి ఈ వంశావళిలోని ఎవరిని బట్టి ఆయన ఈ వంశావళిని కొనసాగించుకుంటూ వస్తున్నాడు? చెప్పాలా? నోహోను బట్టా? ఇంకా హానోకును బట్టి కదా, ఆదాము అవ్వలను బట్టి ఆశీర్వదించాడు కాబట్టి, ప్రధానులు కాబట్టి ఇలా అందువలన చరిత్రలో వీళ్ళందరూ ప్రముఖులు కాబట్టి, అంటే ప్రధానుల వంశావళిలో వీళ్ళ హెడ్ కాబట్టి వాళ్ళని ఆ పేర్లని కొనసాగించుకుంటూ వచ్చి అంటున్నాడు. వెరీ గుడ్, వెరీ నైస్. కానీ జాగ్రత్తగా నా మాట్లాడండి. రెండో పాయింట్ ఏంటంటే ఇందులో నుంచి దేవుడు ఒకవేళ ఆఫ్ చేయాలనుకుంటే ఆదాము అవ్వ దగ్గరే ఫుల్ స్టాప్ పెట్టేసి ఉండేవాడు. ఎందుకని? ఆదాము అవ్వలు గొప్ప భక్తులు కదా. ఎలాంటి భక్తులు? గొప్ప భక్తులు వీళ్ళు. అందుక అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేయాలి దేవుడు. అసలు ఫుల్ స్టాప్ పెట్టలే. షేత్ దగ్గరికి వచ్చాడు, అక్కడైనా ఫుల్ స్టాప్ పెట్టాలా? ఆయన ఏం గొప్ప భక్తుడేం కాదు. తర్వాత ఎనోషు వచ్చాడు, ఆయన పెద్ద ఏం భక్తుడేం కాదు. మీరు జాగ్రత్తగా వినండి. ఈ అధ్యాయము చివరికి వచ్చేసరికి ఏమైనా మాట ఉపయోగించారంటే వాళ్ళు ఏమైనా చెప్పారంటే ఇలా ప్రస్తావించారు. 29వ వచనం, 29వ వచనంలోని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగుజేయని అనుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. అంటే నోవాహు ఆ పుట్టే వరకు కూడా వాళ్ళు ఏమనుభవిస్తూ వస్తున్నారు? శ్రమని అనుభవిస్తున్నారు, కష్టాన్ని అనుభవిస్తున్నారు, బాధని అనుభవిస్తున్నారు. జాగ్రత్తగా మాటలు వినండి. అంటే నేను అనుకోవడం ఏంటంటే ఈ వంశావళిలోని దేవుడు కొనసాగించకూడదు అనుకుంటే ఖచ్చితంగా దేవుడు ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టి ఇక చాలరా బాబు మీ జీవితాలు, మీ బతుకులు చాలరా, మీ కుటుంబాలు చాలరా, ఇక ఈ భూమి మీద జీవించిన యాసాలు చాలు, ఇక మీరు ఇక్కడతో ఫుల్ స్టాప్ మీది ముగింపు ఇక అని ఉండేవాడు దేవుడు. కానీ ఎందుకు ఆ ఫుల్ స్టాప్ పెట్టకుండా వస్తున్నాడు? ఎందుకు వాళ్ళని అంతటితో ఆఫ్ చేయకుండా వస్తున్నాడంటే నేను ఎలా అనుకుంటున్నాను, దేవుడు ఈ భూమి మీద పుట్టిన ఈ జనాంగంలో నుంచి, ఈ ప్రజలలో నుంచి లోకానికి రక్షకుడైన యేసుక్రీస్తుని అందించాలి. అది స్త్రీ సంతానంగా ఆయన ఈ భూమి మీదకి రావాలి. వీళ్ళ గొప్పతనాలను బట్టి కాదు, వీళ్ళ ఏదో భక్తి జీవితాలను బట్టి కాదు, వీళ్ళు ఏదో ఉద్ధరించేస్తారని కాదు, వీళ్ళు ఏదో లోకంలో యేసు దేవుడికి పెద్ద పేరు తీసుకొచ్చేస్తారనే కాదు. ఇలా చెప్తాను ఇంకొక మాట, ఒకవేళ ప్రభువుని నమ్ముకున్న నన్ను కూడా ఇంకా దేవుడు కొనసాగిస్తున్నాడంటే, ఇంకా దేవుడు నడిపిస్తున్నాడంటే మనం గొప్ప విశ్వాసం కలిగిన వాళ్ళమనా?
మనం ఏదో గొప్ప పరిశుద్ధులమనా? మనం ఏదో దేవుడికి ఏదో గొప్పగా జీవించేస్తున్నామనా? లేదు లేదు లేదు. ఎందుకు ఇంకా దేవుడు మన అపరాధాల్లో కూడా, మన అవిధేయతలో కూడా, మన తప్పిదాల్లో కూడా, మన యొక్క పొరపాటుల్లో కూడా దేవుడు ఇంకా తన కృపను చూపించి మనల్ని ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నాడంటే, నీ విషయమై నా విషయమై ఆయన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను నెరవేర్చుకోవడానికి, ఆ ప్రణాళికను జరిగించుకోవడానికి దేవుడు ఇంకా మన కుటుంబాలని మనల్ని కొనసాగించుకుంటూ వస్తున్నాడంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే. మనం ఏదో గొప్ప వాళ్ళమని కాదు. ఇక్కడ మనం గుర్తించాలి, ఇంకా మన కుటుంబం ఇంకా కొనసాగుతుందంటే, ఇంకా మన సంఘం కొనసాగుతుందంటే, ఈ పరిచర్య ఇంకా కొనసాగుతుందంటే, ఈ పరిచర్య ద్వారా, ఈ సంఘము ద్వారా, మన జీవితం ద్వారా, మన కుటుంబం ద్వారా ఇంకా దేవుడు నెరవేర్చుకోవలసింది, దేవుడు జరిగించుకోవలసింది ఏదో ఉంది. ఆ జరిగించవలసిన దాన్ని జరిగించడానికే ఇంకా దేవుడు నీకు ఆయుష్నిస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఇంకా ఈ భూమి మీద నీకు కొన్ని దినాల పాటు ఉంచాడు ఆయన. లేకపోతే మనకంటే ముందు నిద్రించిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళకంటే మనం గొప్ప వాళ్ళం ఏం కాదు, గొప్ప భక్తులేమేం కాదు. మనం ఇంకా మనకి అవకాశం ఇస్తున్నాడు, ఇంకా మనం కొనసాగడానికి ఆయుష్ని ఇస్తున్నాడు. అంటే నీ జీవితంలో, నా జీవితంలో ఆయన ఉద్దేశం ఏదో ఉంది. ఆ ఉద్దేశం ఆయన జరిగించడానికే మనల్ని ఇంకా నడిపిస్తున్నాడు. మాట అంటాను ఇక్కడ కూర్చున్న మీ అందరితోని, దేవుడు నన్ను ఇంకా ఈ భూమి మీద బ్రతికిస్తున్నాడు అంటే ఈ పరిస్థితులన్నింటిలో నుంచి కారణము నీ పట్ల, నా పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందుకే మనకు వచ్చే ఆటంకాలను దేవుడు తీసేసుకుంటూ వస్తున్నాడు. మనకు వచ్చే అడ్డులు దేవుడు తీసేసుకుంటూ వస్తున్నాడు. మనకు వస్తున్న ఇబ్బందులు దేవుడు తీసేసుకుంటూ వస్తున్నాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వాటిలో మనం ఇంకా ముందుకు కొనసాగలుగుతున్నామంటే అలా ఆగిపోకుండా దేవుడు మన పట్ల ఒక సంకల్పం కలిగి ఉన్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకే నిన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాడు దేవుడు. అంతేగాని నువ్వేదో గొప్పవాడు అని చెప్పేసి దేవుడు నన్ను ముందుకేం కొనసాగించడం లేదు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వంశవాళ్ళు చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, దేవుడు ఒక్క క్షణములో మనల్ని ఆగిపోమంటే మన జీవితం ఆగిపోదా? మన కుటుంబం ఆగిపోదా? మన బ్రతుకు ఆగిపోదా? మనం ఏ పాటి వాళ్ళం? అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాళ్ళం. మన జీవితం ఏ పాటిది? మన బ్రతుకు ఏ పాటిది? నీటి మీద బుడగ లాంటిది. ఎప్పుడు అది కనపడకుండా పోతుందో ఎవరికి? అంత అల్పమైన మన జీవితాలని ఇంకా దేవుడు ఈ భూమి మీద ఒక ఉద్యోగం ఇచ్చి, ఒక కుటుంబాన్ని ఇచ్చి, బిడ్డలను ఇచ్చి, వాళ్ళకి చదువులు ఇచ్చి, నీకు అన్ని వసతులు కల్పించి, నీకు ఒక పని కల్పించి, ఒక వ్యాపారాన్ని ఇచ్చి, లేకపోతే ఏదో ఒకటి నీకు దేవుడు సమకూర్చి ఇంకా నిన్ను ముందుకు తీసుకెళ్తున్నాడంటే, కొనసాగిస్తున్నాడంటే అక్కడ దేవుడు ఏదో సంకల్పం నీ విషయంలో కలిగి ఉన్నాడు. ఆ సంకల్పాన్ని మర్చిపోవద్దు, విడిచిపెట్టొద్దు. నేను ఎలా అంటాను, దేవుడు నా పట్ల ఏ సంకల్పం కలిగి ఉన్నాడో దాన్ని గుర్తించి దానికి అనుగుణంగా నేను బ్రతకడం నేర్చుకుంటే ఈ భూమి మీద నేను నా దేవుని మహింపరచువాడిని అవుతాను. నేను యేసుప్రభు అన్నాడు కదా, యోహాను సువార్త 17వ అధ్యాయంలోని చూడండి ఒకసారి. యేసుక్రీస్తు అన్నాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలోని, ఈ భూమి మీద జీవించిన దినములన్నిట్లో నుంచి, ఈ భూమి మీద బ్రతికిన దినములన్నిట్లో నుంచి తాను చివరిగా చెప్పిన ఒక మాట అది, చివరిగా పలికిన ఒక మాట అది. ఏంటి ఆ మాట అంటే, యోహాను సువార్త 17వ వచనంలోని ఈ మంచి మాటని ఆయన ప్రస్తావించాడు. ఈ మంచి మాటని ఆయన చెప్పాడు. నేను అనుకుంటున్న కొన్నిసార్లు ఇలాగ మనం చెప్పగలమా అని అనుకుంటాను. 4వ వచనం చదవండి ఒకసారి. 4వ వచనము, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చేయుటకు, చెప్పండి, నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని చెప్పగలం మనం? చెప్పండి. 1 సంవత్సరం టైం తీసుకోండి, 2 సంవత్సరాల టైం తీసుకోండి,
చెప్పగలమా? నీవు నాకు ఇచ్చిన పని అంటే అర్థమైంది అక్కడ. దేవుని సంకల్పం, దేవునికి చిత్తంలో దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడో ఆ చేయవలసిన ఆ పనిని నేను చేశాను ప్రభువా, నేను జరిగించాను ప్రభు అని ఆయన ఎదుట మోకాలేసి చివరిలో చెప్పగలమా? ఒక మాట ఎలాగ మీ మనసులో ఉంచుకోండి. దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల ఏముందో అది జరిగించకుండా దేవుని ఉద్దేశం కాని దానిని నీ జీవితంలోనికి నువ్వు కానీ అవకాశం ఇస్తే అలా ఇచ్చిన నీ జీవితము ఒకరోజు భయంకరమైన పరిస్థితిని అనుభవిస్తుంది. అందుకే ధనవంతుడు పాతాళంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ నరకయాతన అనుభవిస్తున్నప్పుడు, వేదన అనుభవిస్తున్నప్పుడు, అయ్యా నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, లాజరుని పంపించు, ఒక చుక్క నీటి బొట్టు నా నాలుక మీద వేయించు, నేను ఇక్కడ భరించలేకపోతున్నాను అంటే అప్పుడే ఒక మాట ఏమి వినిపించింది? భూమి మీద నువ్వు ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికిదివి. భూమి మీద నువ్వు ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికితివి. కానీ లాజరు కష్టము అనుభవించెను. ఈ భూమి మీద నువ్వు జీవించిన దినాల్లో నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికావు, నీకు నచ్చినట్టు బ్రతికావు, నువ్వు కోరుకున్నట్టు బ్రతికావు. ఎప్పుడు కూడా నా దేవుడికి ఇష్టం వచ్చినట్టు, నా దేవుడు కోరుకున్నట్టు, నా దేవుడు ఆశించినట్టు నేను బతుకుతున్నానా బతకటం లేదా అనే ఆ ఆలోచనకి తావు ఇవ్వకుండా, అసలు ఆ ఆలోచనకి నీ మనస్సు ఇవ్వకుండా నువ్వు బ్రతికేసేవు. ఇప్పుడు ఎక్కడికి వచ్చావు? నువ్వు నరకానికి వచ్చావు. ఇలా అంటాను, ఈ భూమి మీద దేవుడు ఇంకా మనల్ని కొనసాగిస్తున్నాడంటే ఆయన ఉద్దేశం నువ్వు నెరవేర్చాలి, ఆయన సంకల్పం నువ్వు నెరవేర్చాలి. ఏమై ఉందది? నేను జాబ్ చేస్తున్నప్పుడు, ఆ జాబ్ చేస్తున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు. నశించిపోతున్న ప్రజలని నువ్వు సువార్త చెప్పాలి, రక్షణలోకి తీసుకురావాలి. ఏం చేయాలి ప్రభువా? ఉద్యోగం విడిచిపెట్టేయాలి. ఉద్యోగం విడిచిపెడితే మా ఇంట్లో అన్న వాళ్ళు ఒప్పుకోరయ్యా, నాకు ఉద్యోగం ఇచ్చిన ఈ మేడం ఒప్పుకోదయ్యా, ఈ మేడం నాకు 2 సంవత్సరాల నుంచి డిజైనింగ్ సెక్షన్ అంతా నేర్పించింది, ఎక్కువ ఖరీదుతో కూడిన ఒక్కొక్కసారి అంటే ఒక నెల జీతం సామాన్యమైన ఒక వ్యక్తికి ఎంతో ఆ శారీ కాస్ట్ అంత ఉంటుందన్నమాట. అంత మొత్తం అన్నీ నేర్పించింది నాకు ఆవిడ. మొత్తం దీని అంతరికి హెడ్గా ఉంటున్నాను ఇప్పుడు నేను వీటన్నిటిని విడిచిపెట్టేసి వచ్చేస్తే ఇంకేమైనా ఉందా అని అడుగుతున్నప్పుడు దేవుడు అన్నాడు, ఆవిడ నీకు నేర్పించింది నువ్వు బతకడానికి ఉపయోగపడుతుంది, కానీ నేను నీకు నేర్పించబోయేది కొన్ని వేల మంది బ్రతకడానికి ఉపయోగపడుతుంది. నువ్వు బతకడానికి ఉపయోగపడే దాన్ని పట్టుకొని జీవిస్తావా? కొన్ని వేల మంది బ్రతకడానికి ప్రయోజనకరంగా నేను నిన్ను చేస్తాను, దానికి బ్రతుకుతావా నువ్వు? ఏంటి నీ కమిట్మెంట్? ఏంటి నీ సమర్పణ? ఏంటి ప్రభు యొక్క చిత్తం, ప్రభు యొక్క సంకల్పం నీ జీవితంలో ఏంటి? ప్రభు యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తం ఇది అని తెలిసిన తర్వాత ఇంక ఉద్యోగం చేయలేకపోయాను, పని చేయలేకపోయాను. ఇంటి దగ్గరికి వెళ్తే మా అమ్మ నాన్న అన్నారు, నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నారు, నీకు ఏదైనా వాలిందా అంటారు, ఏదైనా పూనకం వచ్చిందా, పిచ్చి పిచ్చిగా చెప్తున్నా. ఆవిడంటుంది మా మేడం, ఏంటి రెడ్డి నువ్వు ఇలాగైపోయావు, సన్నాసం అయిపోతావు ఏంటి, స్వామీజీ అయిపోతావా అన్న టైపు. అంటే వైరాగ్యం కదా, ఏది నాకు వద్దు, దేవుడు ఏం చెప్తే అదే కదా. దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు మళ్ళీ నాకు. ఆ దర్శనంలోని ఒక ఖడ్గం ఇచ్చి ఆ ఖడ్గంతో ముక్కలు ముక్కలుగా నరికేస్తూ ఉన్నాను. ఆ యొక్క పటాలన్నింటినీ ముక్కలు ముక్కలుగా నరికేస్తున్నాను. ప్రతిరోజు కూడా ప్రార్థనలో ఈ దర్శనం వస్తుంది, పడుకున్నప్పుడు కాదు ఇది. ప్రతిరోజు 1 గంట సేపు ప్రభువుతో ఏకాంతం గడుపుతున్న సమయంలో నేను మోకరించి దేవుడు తల ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, కళ్ళు మూసుకుంటున్నప్పుడు వెంటనే నా మదిలోకి అదే దర్శనం వస్తూ ఉంది. ప్రతిరోజు ప్రార్థనలో నా చేతికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడింది. పెద్ద వాటిని, ఆ కట్టడాలని కూల్చేస్తున్నాను, ఆ పటాలన్నింటిని కూడా ముక్కలు ముక్కలు చేస్తున్నాను. ఏంటి నాకు ఇలాగ వస్తుంది?
నాకు మోకరిస్తే, కళ్ళు మూసుకుంటే దేవుడు నాకు ఈ దర్శనం ఇస్తున్నాడు, ఇదే కనపడుతుంది, ఏంటి అని అడిగితే మా సేవకుడు చెప్పాడు, ఆ ఖడ్గం అనేది దేవుని యొక్క వాక్యానికి గుర్తు. ఆ హైందవ ఈ టెంపుల్స్, ఈ పటాలన్నీ అన్ని జనులకు గుర్తు. దేవుడు తన వాక్యం నీకు ఇచ్చి అనేక మంది ఆత్మలను రక్షణలోకి తీసుకొచ్చుకుంటాడు, రక్షణలో నడిపిస్తాడు. ఇది దేవుని పట్ల కలిగి ఉన్న చిత్తం, ఇది సంకల్పం, ఇది అని దేవుడు నాకు బయలుపరిచాడు. ఇక బయలుపరిచిన తర్వాత ఎలా ఉంటామండి? దేవుడి చిత్తమే జరగాలి. నేను ఏమైపోయినా పర్లేదు, నా కుటుంబం ఏమైపోయినా పర్లేదు, నా పిల్లలు ఏమైపోయినా పర్లేదు. నాకు అప్పటికి ఒక పాపకి 4 సంవత్సరాలు, ఇంకొక పాపకి 2 సంవత్సరాలు, 2 చిన్నపిల్లలు. ఆ చిన్నపిల్లల్ని, ఆ కుటుంబం కలిగిన నేను అలాగునే రాజమండ్రి ప్రాంతం నుంచి ఈ నెల్లూరు ప్రాంతానికి దేవునికి సేవకి, దేవునికి పరిచర్యకి వచ్చేసాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఒక మాట, నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి నేను భూమి మీద నిన్ను మహింపరిచితిని అని నేను చెప్పాలి నా ప్రభు దగ్గర. దేవుడు నా విషయంలో ఎలాగైతే ఒక సంకల్పం కలిగి, నా విషయమై ఒక ఆలోచన కలిగి నడిపిస్తున్నాడో, కొనసాగిస్తున్నాడో, మీ విషయంలో కూడా, మీ కుటుంబాల విషయాల్లో కూడా దేవుడు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు, ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. దాన్ని మీరు గుర్తించండి దయచేసి. దాన్ని అర్థం చేసుకోండి. మీ ఇష్టాలకి, మీ అభిరుచులకి, మీ స్వసిత్తాలకి అవకాశం ఇవ్వకండి దయచేసి. అది అపవాది మిమ్మల్ని వాడుకుంటాడు, సాతాను మిమ్మల్ని వాడుకుంటాడు. అక్కడ సాతాను చేత వాడబడకుండా దేవుని చేత వాడబడడానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి దయచేసి. కనుక ఈ వంశావళి చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, రెండోదిగా దేవుడు వారిని కొనసాగించిన గల కారణం ఏంటంటే తన సంకల్పాన్ని, తన చిత్తాన్ని నెరవేర్చుకోవాలి. అందుకే వీళ్ళని ఏం చేసుకుంటూ వస్తున్నాడంటే కొనసాగించుకుంటూ వస్తున్నాడు. అది రెండోది. మొట్టమొదటిది అంటే అవసరత దృష్ట్యా ఆ పేర్లే ప్రస్తావించాడు. రెండోది దేవునికి సంకల్పం నెరవేర్చడానికి కొనసాగించుకుంటూ వచ్చాడు.